క్రేవింగ్స్ ఈ క్రేవింగ్స్ వల్ల చాలా మంది వాళ్ళ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ని స్టాప్ చేసేసి ఈ ప్రాబ్లమ్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఆ టిప్స్ నే నేను ఇవాళ క్యాలరీ రిస్ట్రిక్షన్ డైట్ ఎప్పుడైతే మనం ఈ బ్లడ్ టెస్ట్ చేపించినప్పుడు చాలా మందికి విటమిన్ డి విటమిన్ B12 ఇలా ఎన్వైరన్మెంట్ వల్ల కూడా మనకు చాలా క్రేవింగ్స్ మన బాడీని బింజ్ ఈటింగ్ ఎక్కువగా చేస్తారనమాట. బింజ్ ఈటింగ్ అంటే Hi everyone, this is Dr. Spandana, pediatrician from UK and welcome back to our channel. సో ఇవాళ నేను మీ ముందుకి ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దామని వచ్చేసానండి. ఇది కామన్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరు వాళ్ళ వెయిట్ లాస్ జర్నీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. అది ఏంటి అంటారా? క్రేవింగ్స్. ఈ క్రేవింగ్స్ వల్ల చాలామంది వాళ్ళ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని స్టాప్ చేసేసి రెగ్యులర్గా మళ్ళీ తినడం మొదలు పెట్టేసి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఆ టిప్స్నే నేను ఇవాళ మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనము ఈ వీడియోలో ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని మనం ఎంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టిప్స్ అన్నీ మీరు డైలీ ఫాలో అయ్యి ఈ క్రేవింగ్స్ని తగ్గించుకుంటూ హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో మనమందరము వెయిట్ లాస్ చేసేటప్పుడు మనము కామన్గా చూసే ప్రాబ్లమే క్రేవింగ్స్. ఈ క్రేవింగ్స్ ఎందువల్ల వస్తాయి, దీని రీజన్స్ ఫర్ క్రేవింగ్స్ డ్యూరింగ్ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ డైట్. ఎప్పుడైతే మనము క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్తామో చాలామందికి ఆ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినాలి అన్న కోరికలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అదొక వన్ ఆఫ్ ద రీజన్ అది. దాంతోపాటు న్యూట్రియం డెఫిషియన్సీస్ వల్ల కూడా చాలామందికి క్రేవింగ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకేనండి ఈ బ్లడ్ టెస్ట్ చేపించినప్పుడు చాలామందికి విటమిన్ డి విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉంటాయి. వాటికి నేను సప్లిమెంటేషన్ ఇస్తూ మీకు డైట్ ఇస్తాను కాబట్టి మీకు ఆ క్రేవింగ్స్ తగ్గడానికి హెల్ప్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే ఎప్పుడే హార్మోనల్ చేంజెస్, మన బాడీలో హార్మోన్ చేంజెస్ జరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్కే తీసుకున్నారనుకోండి, వాళ్ళు పీరియడ్కి దగ్గరగా ఉన్నప్పుడు ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఎక్కువగా అవుతుంది. ప్రొజెస్ట్రాన్కి షుగర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని చాలామంది లేడీస్ అప్పుడు షుగరీ సబ్స్టెన్స్ తినాలి, చాక్లెట్స్ తినాలి, కేక్స్ తినాలి అని, బాగా స్వీట్స్ తినాలి అని క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలా కొంతమందికి. ఇంకా చాలామంది జెంట్స్కి ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతూ ఉంటారో వాళ్ళకు కరెక్ట్ అయిన బ్యాలెన్స్ డైట్ లేకపోతే వాళ్ళ బాడీలో గ్రెలిన్ అన్న హార్మోన్ బాగా రిలీజ్ అయిపోతుంది. హంగర్ హార్మోన్ రిలీజ్ అవ్వడం ద్వారా కూడా వాళ్ళకు క్రేవింగ్స్ ఎక్కువ అయ్యి అప్పుడు వాళ్ళు వెయిట్ లాస్ని స్టాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మన హ్యాబిట్స్ అండ్ ఎన్వైర్న్మెంట్. మనము చుట్టుపక్కల మన ఎన్వైర్న్మెంట్ వల్ల కూడా మనకు క్రేవింగ్స్ రావచ్చు. ఎన్వైర్న్మెంట్ వల్ల క్రేవింగ్స్ ఎలా వస్తాయి అని అనుకుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా సమ్మర్లో ఏమనిపిస్తుందండి, చాలా చల్లగా తాగాలి అని అనిపిస్తుంది. సో లస్సీ చేసుకుంటాము, ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పేసి చాలా షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటామన్నమాట. కోల్డ్ కాఫీస్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనకు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి అప్పుడు. ఇంకా రైనీ సీజన్, వింటర్ సీజన్లో వేడివేడిగా తినాలని చాలామందికి అనిపిస్తుంది. అలా బయట వర్షం పడుతూ ఉంటే చాలామందికి ఎటువంటి క్రేవింగ్స్ ఉంటాయి, వేడివేడిగా పకోడీ చేసుకొని ఒక మంచి కప్పు కాఫీ తాగాలి అని చాలామందికి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలా ఎన్వైర్న్మెంట్ వల్ల కూడా మనకు చాలా క్రేవింగ్స్ మన బాడీలో చూస్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే స్ట్రెస్ అండ్ ఎమోషనల్ అన్నమాట. ఎమోషనల్ క్రేవింగ్స్ అంటారు. మళ్ళీ వీటిని సైకలాజికల్ కాజెస్ వల్ల కూడా మన బాడీలో క్రేవింగ్స్ వస్తాయి. ఏంటి ఎమోషనల్ క్రేవింగ్స్? మనము ఎప్పుడైతే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి అనుకోండి, ఎప్పుడైనా మన గుడ్ అకేషన్లో హ్యాపీగా ఉన్నామనుకోండి, మనం దేంతో సెలబ్రేట్ చేసుకుంటాం? ఫస్ట్ ఒక స్వీట్తో సెలబ్రేట్ చేసుకుంటాం కదా.
సో అలా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా మనము స్వీట్ తినాలి అనుకుంటాం. చాలామంది స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు, వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ స్ట్రెస్ కావచ్చు, పిల్లల వల్ల స్ట్రెస్ కావచ్చు. సో ఎవరికైనా స్ట్రెస్ అనేది కామన్ ఇప్పుడు. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలామంది చాక్లెట్స్ తినాలనుకుంటారు, స్వీట్స్ తినాలనుకుంటారు. కాబట్టి అలా స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అవ్వడం ద్వారా కూడా మన బాడీలో కార్టిసాల్ అన్న హార్మోన్ ఎక్కువ అయిపోయి మనకు క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయి ఎక్కువ ఫుడ్ తినేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా సైకలాజికల్గా ఇప్పుడు మనం డైట్ చేసేటప్పుడు కొంతమంది బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోరనమాట. బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోకుండా కొంతమంది కీటో డైట్ అని చెప్పేసి ఒక్క ఫుడ్కే రిస్ట్రిక్ట్ అవుతారు, ఒక్క ఫుడ్ పాటే తింటూ వస్తూ ఉంటారనమాట. వన్ టైప్ ఆఫ్ ఫుడ్ తింటూ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక డిఫరెంట్ లైక్ అయ్యో మేము కార్బోహైడ్రేట్ మిస్ అయిపోతున్నామా అని చెప్పేసి వాళ్ళకు అటువంటి క్రేవింగ్స్ ఎక్కువగా అయిపోతాయి. పర్టికులర్ ఫుడ్ పైన వాళ్ళకు క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయి సైకలాజికల్గా వాళ్ళు అదే తినాలి అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ ఎక్కువగా స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళు ఆ ఫుడ్ని తీసుకోవడము జరిగి మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని బ్రేక్ చేస్తారు. సో ఇవన్నీ కామన్ కాజెస్ అండి మీ క్రేవింగ్స్కి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనకు ఎందుకు మన బాడీలో క్రేవింగ్స్ వస్తాయో. నెక్స్ట్ మనము ఏ టైప్ ఆఫ్ ఫుడ్ క్రేవింగ్స్ మనం ఎక్కువగా చూస్తాము అన్నది నేను ఇప్పుడు చెప్తాను. చాలామంది షుగరీ ఫుడ్స్ కోసం ఎక్కువగా క్రేవింగ్స్ ఉంటాయి. స్వీట్స్ తినాలి, చాక్లెట్స్ తినాలి, లైక్ మంచిగా షుగర్ లోడెడ్ కాఫీస్ తాగాలి, కూల్ డ్రింక్స్ తాగాలి అని చెప్పేసి జంక్ అనేది చాలా మందికి క్రేవింగ్స్ ఉంటుంది. ఇంకా కొంతమందికి సాల్టీ ఫుడ్ క్రేవింగ్స్ అనేది కామన్గా చూడొచ్చు. ఎవరైతే వాళ్ళకు ఎక్కువ చిప్స్ తినాలని చెప్పేసి, సాల్టీ ఫుడ్ తినాలని చెప్పేసి చాలామందికి ఇటువంటి క్రేవింగ్స్ కూడా ఉంటాయి. ఇంకా కొంతమందికి ఎప్పుడైతే డైట్ చేస్తున్నప్పుడు సరైన ఫుడ్ మనం ఫైబర్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ తీసుకోలేదో వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్ తక్కువ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్ బాడీలో తక్కువ అయినప్పుడు కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా స్టార్చ్ ఉన్న పదార్థాలు తినాలనుకుంటాం, అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినాలనుకుంటాం అనమాట. అంటే కేక్స్ కానీ లైక్ నార్మల్గా వీట్తో చేసిన ఫుడ్స్ కానీ ఎక్కువగా తినాలి అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇలా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తిన్నామో అనుకోండి మన బాడీలో షుగర్ స్పైక్స్ ఎక్కువగా జరుగుతాయి. షుగర్ స్పైక్స్ ఎక్కువగా జరిగాయి అనుకోండి ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మన వెయిట్ స్ట్రక్ అవ్వడము, మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని స్టాప్ చేయడము మనమే చేస్తాము. సో ఇలా ఒక్కొక్కసారి చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ప్రోటీన్ సరిగ్గా తీసుకోలేదనుకోండి అప్పుడు వాళ్ళకు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినాలన్న క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఇది కూడా అర్థమైంది కదా మనకు ఎటువంటి ఫుడ్ టైప్స్ మీద ఎక్కువగా క్రేవింగ్స్ ఉంటాయో. ఇక మీకు ఈ క్రేవింగ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలన్న టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే మీరు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఆ మీల్లో ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్ ఉండాలి. అండ్ వీ నీడ్ టు మేక్ షూర్ వీఆర్ ఈటింగ్ అవర్ ఫుడ్ ఇన్ ఏ రైట్ ఆర్డర్. ఈ రైట్ ఆర్డర్ మీద నేను ఒక వీడియో చేశానండి, కావాలి అంటే మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇన్ డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ ఈ ఆర్డర్లో బ్యాలెన్స్డ్గా తీసుకుంటామో మనకు టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఎక్కువగా ఇన్సులిన్ అండ్ షుగర్ స్పైక్స్ జరగవు మన బాడీలో. ఎప్పుడైతే ఈ స్పైక్స్ తగ్గుతాయో ఆటోమేటిక్గా మన క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే మన హైడ్రేషన్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎవరు సరిగ్గా వాటర్ కంటెంట్ తీసుకోరో వాళ్ళకు ఆటోమేటిక్గా ఆకలి అనిపించి క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయేసి ఆ హైడ్రేషన్కి క్రేవింగ్స్కి డిఫరెన్షియేట్ తెలియక వాళ్ళు ఈ జంక్ తినడం అలవాటు చేసుకుంటారనమాట. అందుకనే నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్ అని. ఎప్పుడైతే మన హైడ్రేషన్ లెవెల్ బాగా ఉంటుందో ఆటోమేటిక్గా మన క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఫస్ట్ మనకు ఆకలి అవుతుందా లేదా సైకలాజికల్ క్రేవింగ్సా అన్నది మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆకలి అనిపిస్తుందో మన ఫుడ్ తిన్నప్పుడు అది సప్రెస్ అయిపోతుంది అనమాట. కానీ సైకలాజికల్ క్రేవింగ్స్ వచ్చాయి అనుకోండి, లేదు మనం అదే తినాలి అని చెప్పి దాని మీద పదే పదే ఆలోచన వస్తుంది. ఈ సైకలాజికల్ క్రేవింగ్స్ షార్ట్ లాస్టింగ్ అండి. ఎప్పుడైతే మన మైండ్ స్టేబుల్గా పెట్టుకొని ఒక 10 minutes మనం ఏదన్నా మన మైండ్ స్టేబుల్గా పెట్టుకొని డైవర్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ టాపిక్ పైన, అప్పుడు మనకు ఆ సైకలాజికల్
సైకలాజికల్ క్రేవింగ్స్ పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఈజీగా ఓవర్కమ్ చేసుకొని ఇంకొక టిప్ కూడా చెప్తాను ఇక్కడ. ఎప్పుడైతే మనకి ఇలా సైకలాజికల్గా తినాలి ఒక ఫుడ్ అని అనిపిస్తుందో అప్పుడు మీరు మీ మైండ్కి మీరే సర్ది చెప్పుకోవాలి. సో ఇవాళ మీకు బర్గర్ తినాలనిపించింది, కానీ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు, కానీ ఇవాళ తినొద్దు అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఓకే మనం దాన్ని పోస్ట్ పోన్ చేసుకుందాం, సండే రోజు తిందాం, నెక్స్ట్ మండే తిందాము అని చెప్పి అని మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మేబీ సండే వచ్చేసరికి మీకు దాని మీద క్రేవింగ్ ఉండదేమో, తగ్గిపోతుందేమో. సో అలా మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం ద్వారా కూడా మీ క్రేవింగ్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే హెల్తీ ఆల్టర్నేట్ ఫుడ్స్ని మనము పిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినాలి అన్న హ్యాబిట్ ఉంటుంది. సో ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎవరెవరో నాకు కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇటువంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఏది పిక్ చేసుకోవాలి అంటే లంచ్ అవ్వంగానే డేట్స్ తిన్నారనుకోండి, ఒక 1 or 2 డేట్స్ తిన్నారనుకోండి, మీకు డేట్స్లో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, మీ బాడీకి న్యాచురల్ షుగర్ లభిస్తుంది. కాబట్టి ఇలా ఒక 2-3 డేస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీరు దీనికే అలవాటు పడిపోతారు. అప్పుడు మీ షుగర్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామందికి చిప్స్ తినాలి, సాల్టీ ఫుడ్ తినాలి అన్న క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే చిప్స్ తినాలి అని అంటే చిప్స్ అన్ని ఆయిల్లో ఫ్రైడ్ ఐటమ్ అండ్ దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ పాప్కార్న్ కానీ లేకపోతే ఫూల్ మకానా ఇంట్లో చేసుకొని తినడం ద్వారా మీకు ఈ సాల్ట్ అనే కంటెంట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సాల్ట్ కంటెంట్ తక్కువ తీసుకుంటామో మన బాడీలో వాటర్ రిటెన్షన్ తక్కువ అవుతుంది, అప్పుడు ఈజీగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. సో ఇంకా చాక్లెట్ తినే వాళ్ళకు ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ పిక్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఎవరికన్నా ఆల్టర్నేట్ ఫుడ్స్ గురించి మీకు ఐడియా లేకపోతే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను మీకు ఇలా ఆల్టర్నేట్ ఫుడ్ ఐటమ్స్ చెప్తూ వస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే మేనేజింగ్ యువర్ స్ట్రెస్. ఎప్పుడైతే మీ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. దీనికోసం మీరు మీరు మ్యూజిక్ వినడమో లేకపోతే మీరు ఒక హాబీని క్రియేట్ చేసుకోవడమో చేయాలి. దాంతోపాటు మీరు మెడిటేషన్ ఇవన్నీ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్ తగ్గుతుందో మీ బాడీలో కార్టిసాల్ అన్న హార్మోన్ తగ్గి మీ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తామో వెయిట్ లాసే కాదండోయ్ మనము అయ్యేది, మన స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గుతుంది. అప్పుడు స్ట్రెస్ లెవెల్ తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా మన క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మనము మీల్స్ని స్కిప్ చేయకూడదు. దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టిప్ అండి. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, మేడం ఇవాళ టైం అయిపోయింది, మేము ఫుడ్ని స్కిప్ చేసాము, డిన్నర్ చేయలేదు, లంచ్ చేయలేదు అని. ఎప్పుడైతే మీరు ఫుడ్ని స్కిప్ చేస్తారో మీకు నెక్స్ట్ మీల్కి ఎక్కువగా ఆకలి అవుతుంది. ఆ ఆకలితో మీరు కన్ఫ్యూజన్ అయిపోయేసి అది మీ క్రేవింగ్ అనుకొని అబ్బా నెక్స్ట్ మీల్లో మనం ఇది తినాలి, బిర్యానీ తినాలి, ఎక్కువగా రైస్ పెట్టుకొని తినాలి అని చెప్పేసి మీకు తెలియకుండానే ఎక్కువగా తినడం చేసేస్తారనమాట. సో అందుకని ఎప్పుడు కూడా మీ మీల్స్ని స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అని అంటే గెట్ ఇనఫ్ స్లీప్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది, అప్పుడు క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఇనఫ్ స్లీప్ ఉండదో మన బాడీలో హంగర్ హార్మోన్ ఈజీగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే హంగర్ హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మనకు క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి స్లీప్ అనేది మన వెయిట్ లాస్లో మన హెల్తీ లైఫ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ మనము రెగ్యులర్గా మనము చేయాల్సినది. 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్. ఇక లాస్ట్ టిప్ ఏంటి అని అంటే మీరు అకేషనల్గా ఏదైనా ట్రీట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు మేడం మేము చీట్ మీల్ చేస్తాము అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో నేను ఒకరోజు తినండి అని చెప్తాను. తినమన్నాను కదా అని చెప్పేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మీకు కావాల్సిందంతా తినేయకూడదు. ఎక్కువ శాతం మీరు మధ్యాహ్నము ఆ చీట్ మీల్ చేసేసి నైట్ వచ్చేసి మళ్ళీ మీరు కామన్గా మీరు వెజిటబుల్ సలాడో మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, మీకు కాన్స్టిపేషన్ కాకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది. దాంతోపాటు మీరు అలా ఎప్పుడైనా చీట్ మీల్ చేయలేదనుకోండి,
ఒక్కొక్కసారి చాలామందికి ఏమవుతుంది, లేదు అని స్టబాన్గా ఉండేసేసి బింజ్ ఈటింగ్ ఎక్కువగా చేస్తారనమాట. బింజ్ ఈటింగ్ అంటే దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేసి తినాలి 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 అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో తినడం. సో అలా చేయకుండా మీ మైండ్ ఎప్పుడైతే తినాలి అని అనిపించింది అనుకోండి, ఒక 2-3 వీక్స్ తర్వాత 1 డే చీట్ మీల్ చేయొచ్చు. అప్పుడు కూడా మధ్యాహ్నం పూట తీసుకోవడమే ఇంపార్టెంట్. ఎందుకు మధ్యాహ్నం తీసుకోవాలి? మన ఇన్సులిన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మధ్యాహ్నం మనము బ్యాలెన్స్డ్గా తీసుకున్నాము అని అంటే మన క్రేవింగ్స్ తగ్గుతాయి. దాంతోపాటు మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి ఎటువంటి బ్రేక్ రాదు, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా కాదనమాట. సో ఇవేనండి ఈ టిప్స్, మీ క్రేవింగ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో. సో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదా. ఈ టిప్స్ని మీ ఎవ్రీడే డైట్ ప్లాన్లో యూస్ చేసుకుంటూ హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీ అందరి డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. చాలామంది దగ్గర నా వాట్సాప్ నంబర్ ఉంది. మీకు డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నంబర్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఇంకొక రోజు మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.